భక్తబంధువులకు నమస్కారం. నేను శ్రీ విద్యానంద, శ్రీ రుద్ర జ్యోతిష్యాల విశాఖపట్నం నుంచి మాట్లాడుతున్నాను. ఇప్పుడు గోచార గురుడు అతిచారంలో ఉన్నాడు కర్కాటకంలో. గోచార కుజుడు వృశ్చికం స్వక్షేత్రంలో ఉన్నాడు. ఈ గోచార కుజుడు వృశ్చికంలో స్వక్షేత్రం ఉండడం వలన మనం చూస్తున్న ఈ మధ్యకాలంలో చాలా యాక్సిడెంట్లు, అగ్ని ప్రమాదాలు, నిన్న మొన్న బాంబు బ్లాస్టు, ఇది దేశంలో కాకుండా వ్యక్తిగతంగా కూడా అప్పుల బాధలు, శత్రు బాధలు, ప్రయోగపేడలు, విష ప్రయోగాలు, వాహన ప్రమాదాలు, కరెంటు ప్రమాదాలు, ఫుడ్ పాయిజనింగ్, ఇలా అనేక రకాలైనటువంటి సమస్యలు, యాక్సిడెంట్లు ఇవన్నీ కూడా మనకి ఈ కుజుడు వృశ్చిక రాశిలో ఉన్నందువల్ల కలుగుతాయి. చాలా హెచ్చు సంఖ్యలో జరుగుతుంది. ఈ హెచ్చు సంఖ్యలో జరగడము, ప్రమాదాల వలన మనము భౌతికంగా, ఆర్థికంగా, మానసికంగా చాలా దెబ్బతింటాం, చాలా నష్టపోతాం. కాబట్టి ఇటువంటి కష్టాల్లో, నష్టాల్లో కుజుడి యొక్క అనుగ్రహం కావాలనుకున్న వారు ఈ నెల 18వ తారీఖు నాడు వస్తున్నటువంటి త్రయోదశి, చతుర్దశి సమ్మేళనంలో ఉన్నటువంటి మంగళవారం నాడు కుజగ్రహ ప్రీతికి పూజ చేసేవారు, జపము చేసేవారు, హోమం చేసేవారు, దానం చేసేవారికి కుజుడి యొక్క ఆశీర్వాదం లభిస్తుంది. అలాగే స్వాతి నక్షత్రం పడుతున్నందువలన పితృదోష శాపాలు, సర్పదోష శాపాలు, వంశ శాపాలు ఉన్నటువంటి వాళ్ళు ఆశ్లేష బలి, నారాయణ బలి లాంటివి కూడా చేసుకుంటే చాలా ప్రయోజనం ఉంటుంది. కాబట్టి ఈ గోచార కుజుడు వృశ్చికంలో ఉండి మనకి ఏ బాధ పెట్టకుండా ఉండాలని మీరు మనసారా కోరుకుంటే తప్పక మంగళవారం 18వ తారీఖు మంగళవారం నాడు కుజగ్రహ ప్రీతికి తగు శాంతులు చేసుకోండి. మీకు సలహా కోసం కానీ, పూజల కోసం కానీ కావాలనుకుంటే నా నెంబర్కి ఫోన్ ద్వారా కానీ, వాట్సాప్ ద్వారా కానీ సంప్రదించండి. 9848184660కి సంప్రదించి మీరు తగు సూచనలు పొందవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. మీ విద్యానంద శాస్త్రి.